హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిట్టు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మనం ఆంధ్రాలో షూట్ చేసింది. చాలా డేస్ అయింది, బట్ టైం అయితే కుదరలేదు ఈ వ్లాగ్ పోస్ట్ చేయడానికి. సో మనం ఆంధ్ర వెళ్ళినప్పుడు మేము ఇట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా నియర్ బైలో కొన్ని హోటల్స్ ఉన్నాయన్నమాట చిత్తూరు సైడ్. సో అక్కడైతే మేము అనుకోకుండా అయితే స్టార్ట్ అయ్యాము. లైక్ 8:30 అయిపోయింది. ఇంకా నియర్ బైలో చాలా హోటల్స్ ఉన్నాయి కదా అనేసి మేము జస్ట్ దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఫిక్స్ చేసుకుందాము అని ఏ హోటల్కి వెళ్ళాలి అనుకోకుండానే వెళ్ళిపోయామన్నమాట. సో నియర్ బైలో లైక్ కేవ్ గ్యారేజ్ అనేసి, తబోన్, ఇంకా విజార్డ్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మేము ఆల్రెడీ కేవ్ గ్యారేజ్లో ట్రై చేసాము, తబోన్లో ట్రై చేసాము, ఇంకా విజార్డ్స్లో కూడా ట్రై చేసాము. బట్ తబోన్ని ఇక్కడ వచ్చి 2-3 ఇయర్స్ బ్యాక్ పెట్టారు చిత్తూరులో. మేము ఆల్రెడీ ఈ రెస్టారెంట్లో వచ్చేసి మనం తిరుపతిలో అయితే ట్రై చేసాము, ఇక్కడైతే ట్రై చేయలేదన్నమాట. సో మా కజిన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా చిత్తూరు కేఫే, ఇక్కడైతే ట్రై చేద్దాము అనుకున్నాము. సో ఫస్ట్ ఇక్కడికైతే రీచ్ అయిపోయాయి అనమాట. లైక్ 15-20 మినిట్స్ పడుతుంది ఇంటి దగ్గర ఇంకా. సో రీచ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాము. ఓకే, బాగానే ఉందన్నమాట. లైక్ ఎంట్రన్స్ కానీ లోపల వ్యూ అంతా, డైనింగ్, ఇక్కడ వచ్చేసి ఫిషెస్ పాండ్ ఉంది. లోపలికి వెళ్ళాం కానీ కంప్లీట్ థీమ్ కానీ లోపల సీటింగ్ ఏరియా అంతా బాగానే ఉంది. లైక్ జైల్ థీమ్ ఉంది, నార్మల్ సోఫా సీటింగ్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ సర్వింగ్ పర్సన్ ఒక్కరే ఉన్నారు అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా అంత ఏం బాగాలేదన్నమాట. అది కాకుండా చాలా వెయిటింగ్ ఉండింది. జైల్లో ఇట్లా మండీస్ టైప్ అయితే కంప్లీట్ ఫుల్ అయిపోయింది అనమాట. అండ్ ఈ సోఫా సీటింగ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ మాత్రం కొంచెం ఖాళీ ఉంది. బట్ ఏమంత రిసీవింగ్ అనిపించలేదు. అక్కడ కూడా లైక్ సమ్ ఫ్యామిలీ పార్టీ జరుగుతుంది, ఒక 30-25 మెంబర్స్ ఎట్లా ఉన్నారు. అంత కొద్దిగా క్రౌడ్ ఉంది అండ్ రిసీవింగ్ కూడా అంత మంచిగా అనిపించలేదు. సో మేమైతే అంత ఇదిగా అనిపించలేదు కాబట్టి బయట వచ్చేసి పక్కనే తబూన్ ఉంది, తబూన్కి అయితే వెళ్దాము అనేసి ఇలా వచ్చామన్నమాట. సో ఎంట్రన్స్లో వచ్చి మనకి తబూన్ చాయ్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ వచ్చి తబూన్ అరేబియన్ రెస్టారెంట్. సో దీన్ని ఇంటీరియర్ డిజైన్, ఇంటీరియర్స్ కంప్లీట్గా అయితే చాలా బాగుంది. దీంట్లో అయితే ఇది ఎంట్రన్స్ అండ్ లోపలికి కంప్లీట్ చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. సో లోపల వచ్చేసి కంప్లీట్ గ్రీనరీ అండ్ లైటింగ్, లోపల సీటింగ్ ఏరియా కానీ అంతా చాలా బాగుంది. సో మనం ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడికి వచ్చి చూసాము, ఓకే అనిపించింది. లైక్ రష్ కూడా అంత లేదు అండ్ ఎంటీ స్పేసెస్ అయితే ఉన్నాయన్నమాట మండీస్లో. లోపల వెళ్ళిన తర్వాత లైక్ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది అండ్ ఒక్కొక్క చిన్న చిన్న క్యాబిన్స్ లాగా ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఒక్కొక్క దాంట్లో అయితే నార్మల్ ఏసీ ఉంది. సో ఇంకా ఏసీ, ఇంకా రూమ్స్, లైటింగ్ అంతా చూసి కూర్చునే లోపల ఇంకొక 10-15 మినిట్స్ పట్టిందనమాట మనకి. సో ఇక్కడైతే మేము ఆర్డర్ ఇచ్చాము, లైక్ 2-3 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా సూప్స్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం, బట్ అంత రెగ్యులర్గా సూప్స్ ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ ఎందుకులే అని డిఫరెంట్గా అయితే ట్రై చేద్దామని ఒక 2-3 టైప్స్ స్టార్టర్స్ అయితే ట్రై చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఈ టేబుల్స్, ఇవి వచ్చేసి మనకి మండీస్కి ఇచ్చేదన్నమాట. మండీ రూమ్లో లైక్ ఒక్కొక్క ఫ్యామిలీ కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి లైక్ 2 ఇంకా 3 టేబుల్స్ వరకు అయితే అలా ఇస్తారనమాట. అండ్ ఇది లోపల డిజైన్ అనమాట. చూసారు కదా, లైక్ ఉలెన్ వైర్, నార్మల్ థ్రెడ్ వైర్ లాగా మంచి డిజైన్తో అయితే క్రాఫ్టింగ్ లాగా చేశారనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి మేమైతే ఒక చికెన్ మండి ట్రై చేసాము, అది కూడా మేము హాఫ్ ట్రై చేసామన్నమాట. ఇంకా దాని తర్వాత ఒక్కసారి లైక్ బటర్ నాన్ అనుకున్నాము, కానీ మళ్ళీ ఒక 1 ప్లేట్ బటర్ నాన్, ఇంకా నార్మల్ నాన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలా, చికెన్ బటర్ మసాలా అయితే ఆర్డర్ ఇచ్చాము. కానీ సో మాకైతే ఇవి ఫినిష్ అయిపోయి దాని తర్వాత అయితే 1 అవర్ దాకా వెయిట్ చేసాము. స్టార్టర్స్కి ఫినిష్ అయిపోయాయి, అలాగే మేము ఆర్డర్ చేసుకున్న మండి కూడా ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత 1 అవర్ వెయిట్ చేస్తే కూడా లైక్ 9:30 ఇంకా 10:30 వరకు వెయిట్ చేసాము. వెయిట్ చేసినా కూడా నో యూజ్ అనమాట. మేము జస్ట్ అడుగుతూనే ఉన్నాము సర్వెంట్ వాళ్ళని, తర్వాత వస్తుంది లైక్ 5 మినిట్స్, 6 మినిట్స్, 5 మినిట్స్, 5 మినిట్స్ అనుకుంటూనే ఉన్నారనమాట. లైక్ 1 or 20 మినిట్స్ దాకా వెయిట్ చేసినా కూడా మాకు రాలేదు. సో మేము వదిలేసి ఇంకా మేము ఉన్న వరకు బిల్ పే చేసేసి ఇంకా పక్క రెస్టారెంట్కి వెళ్ళిపోయామన్నమాట. అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఇక్కడ.
బట్ ఇక్కడ ఫుడ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ప్రతి ఒక్కరికి రెఫర్ చేస్తాను. ఇక్కడ తబూన్‌కి చాలా మంచిగా ఉందనమాట. సో, నాకిష్టమైనది ఇక్కడ వచ్చేసి యమ్మీ అండ్ టేస్టీ మయోనీస్ అనమాట. ఎందుకో తెలీదు గానీ నేను మయోనీస్‌కి చాలా అడిక్ట్ అయిపోయాను. ఆల్రెడీ మనం ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెప్పాననమాట నేనైతే మయోనీస్ గురించి. ఇక్కడ స్టార్టర్స్ అన్నీ ఫినిష్ చేసుకొని మనం మెయిన్ కోర్స్ అయితే మండి అనమాట మనం తీసుకునింది. మండి కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ మనమైతే చాలా రీల్స్ కూడా పోస్ట్ చేసామన్నమాట మండితో పాటు. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ చిత్తూరు ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇంకా అదే స్టేజ్ ట్రావెల్ చేసినప్పుడు కానీ నేను వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూనే ఉన్నాను. ఇంకొచ్చేసరికి ఇక్కడ ఫుడ్లో అయితే నో కాంప్రమైజ్ అనమాట. వాళ్ళు ఇచ్చినంత వరకు చాలా అయితే చాలా బాగుండింది. అందరూ అయితే ఎంజాయ్ చేసాము. సో దాని తర్వాత నేను చెప్పినట్టు ఇక్కడైతే లాస్ట్లో మేము ఇచ్చిన ఒక 2-3 ఆర్డర్స్ అయితే వాళ్ళు ఇవ్వలేకపోయారు. చాలా అంటే చాలా టైం తీసుకున్నారు. కాబట్టి మేము ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా 1 అవర్ కూడా పడుకొని లేచేసిన తర్వాత కూడా వాళ్ళైతే ఇంకా రాలేదన్నమాట. ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా మేము సోఫాలోకి అయితే చేంజ్ అయిపోయాము. ఇది వచ్చేసి మనం ఫస్ట్లో వెళ్ళిన చిత్తూరు కెఫేలోకి అయితే మనం వచ్చేసామన్నమాట. ఇది సిచ్యువేషన్ అనమాట. ఇది జరిగింది కాబట్టి ఇంకా మేము టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ అక్కడికి 11 అయిపోతూ ఉన్నింది. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా లైట్గా ట్రై చేసి వెళ్దాము ఇంటికి అనేసి అయితే వెళ్ళాము. బట్ అక్కడ కూడా బటర్ నాన్, చికెన్ బటర్ మసాలా ఇది ఆర్డర్ ఇచ్చాము. ఎంత వర్స్ట్గా ఉందంటే అంత వర్స్ట్గా ఉందన్నమాట. ఫుడ్ అయితే కంప్లీట్ సాల్టీగా ఉంది. అండ్ బటర్ నాన్స్ కూడా పేపర్ దోశ లాగా ఉన్నాయన్నమాట. అంత వర్స్ట్గా ఉన్నాయి. అండ్ అక్కడ సర్వీస్ కానీ అక్కడ పర్సన్ రియాక్షన్స్ కానీ కంప్లీట్గా ఏమైతే అసలు ఏం నచ్చలేదు మేము వెళ్ళిన రోజు. క్రౌడ్ అయితే ఉన్నింది కానీ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఏదో ఒక 20 మెంబర్స్ ఉన్నారు కానీ ఏమంత ఫుడ్ అయితే కంప్లీట్గా టేస్టీగా లేదు. వాళ్ళు కూడా కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి ఫుడ్ మీకే తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీస్ కానీ హైజీన్ కానీ అక్కడ హాస్పిటాలిటీ కానీ కంప్లీట్గా మాకైతే నచ్చలేదు. సో ఇంకా మనం తీసుకున్నాం కాబట్టి ఫుడ్ వేస్ట్ చేయకూడదు కాబట్టి ఏదో ఒకటి ట్రై చేసేసి ఇక్కడ కూల్ డ్రింక్స్ ఫినిష్ చేసి మేమైతే అక్కడి ఇంకా వచ్చేసాము. ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి మేమైతే పార్సల్ కూడా అనుకున్నాము. బట్ ఇక్కడ తీసుకుంటే ఊరికే డబ్బులు వేస్ట్ అండ్ తినను కూడా తినలేరని మళ్ళీ ఆన్ ది వేలో అయితే మేము వెళ్ళేటప్పుడు వేరే రెస్టారెంట్స్లో అయితే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాము. సో మనం ఇంటికి రీచ్ అయ్యే లోపల 12:30, 1 o'clock అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ నచ్చిన చూసి హోటల్స్కి అయితే వెళ్ళండి. ఒక్కరోజు ఉన్న టేస్ట్ అయితే ఒక్కరోజు 100% అయితే ఉండదు. ఒకరిని నమ్మి డైరెక్ట్గా వెళ్ళిపోకండి. ప్లీజ్ ట్రై ఫస్ట్. మీరు వెళ్ళినా కూడా ఫస్ట్ ట్రై చేసి తర్వాత ఆ రెస్టారెంట్లో తినాలా వద్దా అని ఆలోచించుకొని వచ్చేయండి అనమాట. సో ఇది అనమాట మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ చిత్తూరు. అది కూడా ఈ కెఫే చిత్తూరులో మాత్రమే. బట్ తబూన్లో అయితే చాలా బాగుంది. అండ్ ఎర్లియర్ వచ్చేసి మేము చెప్పినట్టు విజర్డ్స్లో అండ్ కేఫ్ గ్యారేజ్లో కూడా ట్రై చేసాము. అక్కడ కూడా ఫుడ్ అయితే ఏం కంప్లైంట్ లేదు, చాలా బాగుందన్నమాట. ఈసారి మేము ఈ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాం. బై ద వే ఇట్స్ ఎండ్ అనమాట. ఫైనలీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.